ఇదంతా సృజించు
ఫస్ట్ ఎవరు చెప్పారు అడగండి అన్న మీరే. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారో అడగండి. ఇవాళ మరి ఎవరు ఎక్కింది ఫస్ట్? ఇప్పుడు మీరంతా ఒప్పురా ఎవరు ప్రార్థన చేయొద్దని అనడానికి ఒప్పుకోలేదు ఎవరు? అన్న మేమైతే ఒప్పుకోండి మా మాట మీద. మీరు చెప్పినాక మా సేవకులు ఎక్కిలేదు, మీ మాట గీత దాటలేదు. మేము 8ంటికే వీళ్ళు వచ్చి స్టార్ట్ చేశారు. దానికి మేము వచ్చినాం అంతే. వచ్చి కొద్దిగా ఆగండి, అందరు వచ్చాక మాట్లాడదాము, పెద్దవాళ్ళు వచ్చాక అన్నాం. వీళ్ళు లేదు మేము వినమని అక్కడనే పాటలు పాడుతున్నారన్న. పాడుతుంటే మేము ఆపేసినాం. ఇక ఇదే గొడవ. వీడియోలు ఉన్నాయి అన్ని అన్న, అన్ని వీడియోలు వచ్చింది ఇప్పుడు వచ్చాడు, అప్పటి నుంచి రాలేదు. మాట్లాడుతూ వాక్యం చేయడు, ఏం చేయడు. పోలీసులు వచ్చి చేసే సమస్య కాదు. చాలా అప్పుడే చెప్తున్నాను, 4 రోజులు ఆగమని 4 రోజులు ఆగమని మీరు నాకు ఇది చేసి నేను పోలీసులు చేస్తారు. పోలీసులు మళ్ళీ మాట్లాడుకోవాలని చెప్తున్నారు కదా సార్. ఆ రోజు నుంచి నేను పైన ఉన్నాను సార్. నేను ఎవరితో మాట్లాడలేదు, ఎవరి దగ్గర రావట్లేదు. కనీసం సంఘంలో కూడా ఎవరితో నేను మాట్లాడట్లేదు. మీరు చేస్తామన్నారని చెప్తున్నారు. నేను పైనే ఉన్నాను. ఈరోజు పొద్దున వాళ్ళు వచ్చేసినారు. వచ్చి మేము వచ్చి పైకెత్తు పాట పాడుతున్నాం. ఇద్దరు చేయాలి, దేవునికే కావాల్సింది. ఇద్దరు చేస్తే ఏనే ఉంటారు. కానీ ఒకటే చెప్తున్నాను, మీరు జిజ్జు చేశారు ఒక్కొక్కరికి మాత్రం బాగుంది. మాది బజార్ సమస్య ఇది. నేనేమంటే ఇది లాస్ట్కి వచ్చేవాడికల్లా బజార్ సమస్యకు వస్తుంది. తర్వాత ఇబ్బంది పడుతుంది. అమ్మ కూడా చెప్తుంది, అమ్మ ఏమన్నా మీరు చెయ్యొద్దన్నారు, మేము అట్లే ఉన్నాం కదా, 10 రోజులు ఆగినాం అంతే. మేము నీకు కూడా నేనేమంటే సెలవు ఆదివారం కాబట్టి చేసేది ఉంటే మా వాళ్ళే చేస్తారు, మీరు ఎవరు చేయరు. ముళ్ళనా రాదా నీకు వాక్యం కూడా చెప్పాలన్నా. పళ్ళు ఇరవాలి, వాక్యం చెప్పాలి, ఆరాధన. ఓకే, సంతోషం. అయితే ఒక నేరేడు జల్ల సేవకుడు వస్తున్నాడు అన్న, ఆయన వాడుకుందాం. ఇది అన్నొద్దు అన్న, ఇద్దరి మధ్యలో ఆయన వాడుకుందాం. గొడవ